ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. మన ఖమ్మం నుంచి అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయినందుకు. సో సార్, ఫస్ట్ మన ఆడియన్స్కి మీ యొక్క యూపీఎస్సీ జర్నీ గురించి అండ్ అలాగే మీ యొక్క స్కూలింగ్ అండ్ అలాగే మీ జర్నీ గురించి చెప్పండి. అంటే ఒక ఆస్పిరెంట్ ఒక ఆఫీసర్గా ఎలా మారాడు అనేది మీ యొక్క జర్నీ ఒకసారి చెప్పండి సార్. నా పేరు భానుత్ లక్ష్మీపతి ప్రసాద్ సార్. నాకు యూపీఎస్సీ 2024 అసిస్టెంట్ కమాండెంట్ ఆల్ ఇండియా 256 ర్యాంక్ వచ్చింది. ఓకే. సో నాది బేసికల్గా నా స్కూల్ జర్నీ మొత్తం ఖమ్మంలోనే చేశాను సార్. నేను ఓకే. గోర్కి స్కూల్లో చేశాను. ఓకే. తర్వాతకి నేను నా ఇంటర్ మొత్తం నారాయణ కాలేజ్లో చేశాను, హైదరాబాద్. ఓకే. ఆఫ్టర్ దెన్ నేను ఢిల్లీ యూనివర్సిటీలో నాకు సీట్ అలాట్ అయింది. నేను దాని తర్వాత నేను డియూలో BA ప్రోగ్రామ్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ చేశాను సార్. ఓకే. దాని తర్వాత నా MA సోషాలజీ కూడా అయిపోయింది. దాని తర్వాత నేను 2021లో నేను యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాతకి ఇక అలా డిఫరెంట్గా ఒకసారి ప్రింట్స్ పోవడం, ఒకసారి CSAT క్లియర్ అవ్వడం, అలా 2 times ఫెయిల్ అయిన తర్వాతకి నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ 2024 యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసా. ఓకే. అప్పుడే నేను ఈ CAPF అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ కూడా రాసా. ఓకే. సో ఈ రెండు ఆ మెయిన్స్ వచ్చింది, ఈ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో అది నాకు కొద్ది మార్జిన్లో నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ మిస్ అయింది సార్. ఓకే. ఆ ఇయర్ నాకు CAPF క్లియర్ అయిపోయింది. సో నాకు 256 ర్యాంక్ వచ్చింది సార్. సూపర్. సో చూడండి, యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు చాలామంది ప్లాన్ బి పెట్టుకోరు కదా. సో సార్ ఇప్పుడు ప్లాన్ బి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చాలామంది ఆ యూపీఎస్సీ ట్రాప్లో పడిపోయి యూపీఎస్సీ అంటే ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనుకుని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటుగా ఇప్పుడు సార్ CAPF అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా 256 ర్యాంక్ క్రాక్ చేశారు. అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో సార్కి ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ వస్తుంది. సో మీరు ప్లాన్ బి పెట్టుకోవాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది సార్? సార్ ప్లాన్ బి అని కాదు, ఇప్పుడు మనం ఏంటంటే కంటిన్యూస్గా మనం ప్రిపరేషన్లో ఉండలేము. సో ఒక పాయింట్ ఆఫ్ టైం మన ప్రిపరేషన్ ఎండ్ చేయాలి. సో మనం నేను చిన్నప్పుడు ఒక కొటేషన్ చదివాను సార్, ఎయిమ్ ఫర్ ద మూన్ యూ మే గెట్ ఇట్ ఆర్ అనదర్ స్టార్. సో మీరు మీ జర్నీ కంటిన్యూ చేయండి, మీరు దేనికి చూస్ చేస్తారో దాన్ని కంటిన్యూ చేయండి. కానీ నువ్వు ప్లాన్ బిగా అంటే ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ లేకపోతే మనకి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్నీ ఉంటాయి, అన్ని క్లియర్ అవ్వడానికి ప్లాన్ బి రావడంలో తప్పేం లేదు. బట్ మన ఏం ఎప్పుడు ప్లాన్ ఏ మీద ఉండాలి, అలాంటి ప్లాన్ బితో కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. అది అచీవ్ అయిన తర్వాత కూడా మనం ప్లాన్ ఏ మీద ఫోకస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ప్లాన్ ఏ మీద ఫోకస్ చేసి కొన్ని డేస్ దాని మీద స్పెండ్ చేస్తే ఇఫ్ నాట్ గోయింగ్ వెల్ అని కనిపిస్తే ప్లాన్ బిలో షిఫ్ట్ అవ్వడంలో ఏ ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఇంకోటి